అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి అతి ముఖ్యమైనటువంటి యాప్ ఎస్బీఆర్ టాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు ఎస్బీఆర్ టాక్స్ యాప్ పనిచేస్తుంది. ఎస్బీఆర్ టాక్స్ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రయోజనం పొందారు. యూట్యూబ్ ఛానల్ వద్ద లక్షలాది మంది అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు డౌన్లోడ్లో ఇబ్బంది ఉంటే వాటిని గైడ్ చేస్తారు. దీనిలో వారం వారం జూమ్ మీటింగ్ నడుస్తుంది. ప్రత్యక్షంగా మాట్లాడి సుమారు గంటన్నర 2 గంటల సేపు నడుస్తుంది. అదేవిధంగా మీకు కాలేజీలు అడ్మిషన్ టెస్ట్లు ఎప్పుడు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏంటి. కాబట్టి అతి తక్కువ ఫీజుతో కేవలం ఏడాదికి 300 ఎలాంటి స్కూలు కాలేజ్ ఎంపిక చేసుకునే విషయం మీద దాని మీద వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా జోసా కౌన్సిలింగ్, జోసా బెడ్సెట్ కౌన్సిలింగ్ 1500, అదేవిధంగా ఎంసెట్ వాటికి జస్ట్ 500. ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఓన్లీ సింగిల్ పేమెంట్. కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై. నమస్తే, దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు ఇంతకు ముందు కార్యక్రమంలో మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇవాళ కెమిస్ట్రీకి సంబంధించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కృష్ణ చైతన్య గారు, దివాకర్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. కృష్ణ చైతన్య గారు, ఐఐటి కావచ్చు, బిట్సాట్ కావచ్చు, కెమిస్ట్రీని హై స్కోరింగ్ సబ్జెక్ట్గా అందరు భావిస్తూ ఉంటారు. మరి మీరేమంటారు? ఇది కంప్లీట్గా వాస్తవం అండి. ఎస్పెషలీ బాగా ప్రిపేర్ అయిన పిల్లలకి ఇది మంచి స్కోర్ ఇస్తుంది. అంతకన్నా ముఖ్యంగా కెమిస్ట్రీ చాలా తక్కువ టైం వ్యవధిలో, అంటే 3 గంటల ఎగ్జామినేషన్లో 40-45 నిమిషాల్లో కెమిస్ట్రీ పేపర్ పూర్తిగా అటెంప్ట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అది మీకు ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఉండదు. కనుక కెమిస్ట్రీ అనేది తక్కువ పెట్టుబడి, అంటే టైం ఇన్వెస్ట్మెంట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంట. సో దీన్ని చాలా అడ్వాంటేజ్గా తీసుకోవాలి పిల్లలు. అందుకే కెమిస్ట్రీలో ఎవరైతే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి మంచి సీట్లు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఓకే, దివాకర్ గారు, సార్ కెమిస్ట్రీ సిలబస్ ఎక్కువ అని, బ్రాంచెస్ ఉంటాయని, టైం టేకింగ్ అని అంటూ ఉంటారు. మరి దానిపై మీరేమంటారు? కెమిస్ట్రీ సిలబస్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు మాత్రం ఇంతకుముందు ఎక్కువనే ఉంది. అండ్ కానీ ఇప్పుడు రివైజ్ అయిన సిబిఎస్ఈ ప్యాటర్న్ ప్రకారం, సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఆల్రెడీ మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో దాదాపుగా మిగతా ఈ బేస్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని, పి బ్లాక్ ఎలిమెంట్స్ అని, ఇలాంటి టాపిక్స్ అని రిమూవ్ చేశారు. అంటే ఆల్రెడీ సిబిఎస్ఈ సిలబస్లో కూడా +1 +2లో కూడా లేవు ఇప్పుడు. కాబట్టి ఒక టోటల్గా మిగతా 2 ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ సెకండ్ ఇయర్లో సాలిడ్ స్టేట్ అని, సర్ఫేస్ కెమిస్ట్రీ అని, ఫస్ట్ ఇయర్లో కూడా గ్యాసియస్ స్టేట్ అనే ఒక టాపిక్, ఇలాంటి కొద్దిగా టాపిక్స్ రెడ్యూస్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న సిలబస్ ప్రకారం అయితే ఈ ఇయర్తో మనం పోల్చుకుంటే, పాత లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ సిలబస్ కొద్దిగా రెడ్యూస్ అయిందనే చెప్పొచ్చు. 25 to 30% సిలబస్ కొద్దిగా రెడ్యూస్ అయ్యింది. ప్లస్ చాలా మెమరీ బేస్డ్ టాపిక్స్, ఓకే, పాలిమర్స్ అని, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని, ఇలాంటి టాపిక్స్ కూడా ఇప్పుడు ఉన్న సిలబస్ ప్రకారం ఇప్పుడు జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఇప్పుడు సిలబస్లో నుంచి రిమూవ్ చేశారు. సో ఇది పిల్లలకు కొద్దిగా అడ్వాంటేజ్. ప్లస్ ఒకటేంటి అంటే మేజర్గా ఉన్న అనలైటికల్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్ టాపిక్సే ఇప్పుడు ఎక్కువగా మనకు సిలబస్లో ఉన్నట్టు. సో పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఈ టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి ఈ అప్లికేషన్ బేస్డ్ టాపిక్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే కెమిస్ట్రీలో కూడా దే కెన్ ఈజీలీ డూ ఇట్. ఇట్స్ నాట్ కంపారిటివ్లీ నౌ బిఫోర్, అంటే లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడున్న సిలబస్ అంత ఎక్కువ లేదనే చెప్పుకోవచ్చు మనం. ఓకే, కృష్ణ చైతన్య గారు, కెమిస్ట్రీ అంటేనే కొంచెం క్రిటికల్ అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఆ సబ్జెక్ట్లో ఎలా టీచ్ చేస్తారు నానో అకాడమీ? ఇందాక దివాకర్ గారు అన్నట్టుగా కెమిస్ట్రీ ఈజ్ వాల్యూమినస్. సిలబస్ 30%, 25% రెడ్యూస్ చేసినా కూడా ఇట్ ఈస్ స్టిల్ వాల్యూమినస్. అండ్ ఇప్పుడున్న చాప్టర్స్ ఎలాంటివి అంటే ఎస్పెషలీ ఈజీ చాప్టర్స్, ఏదైతే పిల్లలు కొద్దిగా బట్టి కొట్టుకొని గుర్తుపెట్టుకొని ఉండే టాపిక్స్ అన్ని తీసేశారు. ఇప్పుడు ఉన్నాయని కోర్ టాపిక్స్. సో ఈ కోర్ టాపిక్స్ నేర్చుకోవడానికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చాలా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి మేజర్గా ఇప్పుడు కెమిస్ట్రీ వెయిటేజ్ అంతా కూడా మీరు
ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ ఒక 50% ప్లస్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసి మెయిన్ టాపిక్స్ ఇంతకుముందు వరకు పిల్లలు ఏదైతే కష్టము అని అనేవాళ్ళు ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు వెయిటేజ్ వాటిలో పెరుగుతుంది. కనుక మా దగ్గర ఏం చేస్తామనంటే ఒకటి మెమరీ బేస్డ్ ఈ అప్లికేషన్ బేస్డ్ ఉన్న టాపిక్ని టీచ్ చేయాలంటే పిల్లలకి ఇట్ షుడ్ బి ఏ విజువల్ రిట్రీట్. అంటే చాలా ఇప్పుడు ఒక కెమికల్ బాండ్ ఉంది, దాన్ని విజువలైజ్ చేయడం అనేది బోర్డు మీద రాస్తే కష్టమయ్యే పని. మా దగ్గర డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, డిజిటల్ ప్రొజెక్షన్ బోర్డ్స్. వీటిలలో వి విల్ షో 3-dimensional స్ట్రక్చర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్స్. దీంతో పిల్లలకి అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. ఓకే. సో టీచింగ్లో ఇలాంటి మార్పులు ఉంటాయి అండ్ సీనియర్ ఫ్యాకల్టీ మాత్రమే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా కెమిస్ట్రీలో కీలకం ఏంటంటే ప్రాక్టీస్ అండ్ రివిజన్. రివిజన్ అనేది ఎన్ని ఎక్కువసార్లు చేస్తే కెమిస్ట్రీలో అంత స్ట్రెంత్ వస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ మెమరీ బేస్డ్. సో మా దగ్గర ఏం చేస్తామంటే స్పేస్డ్ రివిజన్ అనేది ఉంటుంది. అంటే ఒక విషయాన్ని ఈ రోజుని కనుక నేను నేర్చుకుంటే అది ఎంత టైం లోపల నేను మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేయలేకపోతే నేను మర్చిపోతానో ఆ టైం లోపలే ఈ రివిజన్ చేయించడం అనేది జరుగుతుంది. దానికి మాకున్న స్ట్రక్చర్ ఏంటంటే ఎవ్రీ క్లాస్ విల్ బి ఫాలోడ్ బై ఏ ప్రాక్టీస్ సెషన్, డైలీ ప్రాక్టీస్ సెషన్ అంటాం. సో ఒక వీక్లో స్టార్టింగ్ డే ఆఫ్ ద వీక్ వీ విల్ ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్స్ టు ద చిల్డ్రన్ అండ్ ద సేమ్ టైమ్ దే విల్ బి వర్కింగ్ ఆన్ ద సేమ్ థింగ్. సో ఆ రోజే చదువుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 24 గంటల లోపు అంటే మా దగ్గర 8 గంటల లోపే ఆ విషయాన్ని చదువుతారో మళ్ళీ ఒకసారి నెమరు వేస్తారో గుర్తుండడం అనేది ఎక్కువ జరుగుతుంది. అండ్ మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా ఎగ్జామ్కి ముందు సాటర్డే మళ్ళీ ఒకసారి పిల్లల చేత చదివించడం, డైలీ ప్రాక్టీస్ పేపర్ ఒక సిస్టమేటిక్గా చేయడం అనేది ఉంటుంది. ఓకే. దివాకర్ గారు, చాలామంది విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే భయపడుతూ ఉంటారు. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటారు? ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మేజర్గా ఎందుకు చాలామందికి పిల్లలకు కష్టంగా అనిపిస్తుంది అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కంప్లీట్లీ క్యుములేటివ్. అంటే ఒక టాపిక్ చాలా ఇంటర్లింక్గా ఉంటుంది. ఈ ఇంటర్లింక్తో ఉండడంతో పిల్లలకి ఏంటంటే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి వెళ్తున్నప్పుడు దే విల్ ఫీల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే చాలా మెమరీ చేయాల్సి వస్తుంది, చాలా రియేజెంట్స్ వస్తాయి, చాలా రియాక్షన్స్ వస్తాయి. సో ఇదంతా మెమరీ చేయాలని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో దే విల్ ఫీల్ డిఫికల్టీ. ఆ డిఫికల్టీలో ఏం చేస్తారంటే కొంతమంది పిల్లలు మధ్యలోనే వదిలేస్తారు. అంటే మధ్యలోనే వదిలేయడం అంటే ఒక చాప్టర్ నుంచి రెండో చాప్టర్కి వచ్చే వరకు దే విల్ ఏబుల్ టు సస్టైన్. ఆ సెకండ్ టాపిక్ వచ్చే వరకు దే విల్ ఫీల్ అక్యుములేటెడ్. వాళ్ళకి ఇది బర్డెన్గా అనిపించి ఏం చేస్తారంటే అక్కడ డిస్కనెక్ట్ అవుతారు. ఆ డిస్కనెక్ట్ అవ్వడంతో నెక్స్ట్ టాపిక్స్ అన్నిటిలో దే విల్ లూజ్ దట్ కంటిన్యూటీ ఆర్ దే మేబీ గెటింగ్ యాక్చువల్లీ నాట్ కనెక్టెడ్ టు ద టాపిక్. కొంచెం టఫ్ అనగానే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ చాప్టర్లో నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటారు? అది ప్రిపేర్ అవ్వడం అనేది అంటే కెమిస్ట్రీలో అంటే మేజర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియేజెంట్స్ ఏదైతే ఉంటుందో ఆర్ ఏ కెమిస్ట్రీ టాపిక్ అయినా ఇఫ్ వాళ్ళు చదివేటప్పుడు మాలిక్యూల్ అనేది మనకు విజువలైజేషన్ ఉండదు కాబట్టి మనం అంతా కాన్సెప్చువల్గా హైపోథెటికల్గా చెప్తుంటాం కాబట్టి అంటే ఊహించుకొని మాలిక్యూల్ని వాళ్ళు చదవాల్సి వస్తుంది కాబట్టి దే హ్యావ్ టు రైట్ అండ్ రీడ్. అంటే చదివేటప్పుడే దే షుడ్ ఇఫ్ దే రైట్ దే కెన్ రిమెంబర్ ఫర్ లాంగర్ పీరియడ్. ఇది మామూలుగా మనకు చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి మనకు అందరూ చెప్పేది రాస్తూ చదువుకోండి బాగా గుర్తుంటుంది అని మన పెద్దలు అందరూ చెప్పినట్టే అదే ఫాలో అయితే కెమిస్ట్రీకి. ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలాగో రియేజెంట్స్కి అయితే గుర్తుపెట్టుకోవాలి, అప్లికేషన్స్ దాని మీదనే వస్తాయి. సో ఆ గుర్తుపెట్టుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తూ రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దే కెన్ ఏబుల్ టు రిమెంబర్. అండ్ దెర్ ఈజ్ సమ్ ఎనీహౌ వాళ్ళకు విజువలైజేషన్ అనేది ఒక మాలిక్యూల్ని ఎలా అర్థం చేసుకుంటారు అది కూడా మనకు ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పినట్టు మనకు పీపీటీ ప్రజెంటేషన్ ఉంది, 3-dimensional స్ట్రక్చర్స్ మనం క్లాసులలో చూయించే మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి నానోలో. సో పిల్లలకు ఒక రకమైన క్లారిటీ, ఒక విధమైన క్లారిటీ వస్తుంది, ఆర్ కంప్లీట్గా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా స్కోప్ ఉంది. సో దాంతో పిల్లలు దే కెన్ ఏబుల్ టు డూ ఇట్ లిటిల్ బిట్ బెటర్. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలంటే మాత్రం దే షుడ్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ ద టాపిక్, దే షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. ఓకే. యాజ్ ఏ లెక్చరర్గా మీకు కెమిస్ట్రీలో ఇది టఫ్ సబ్జెక్ట్, దీనికి చాలా కష్టపడాలి అనే అంశాలు ఏమైనా ఉన్నాయా?
అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు అన్నట్టుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ దే విల్ ఫీల్ డిఫికల్టీ బికాస్ ఆల్రెడీ నేను చెప్పింది ఏంటంటే అది చైన్. ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్ లింక్ ఉంటుంది, ఇంకో చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్ లింక్ ఉంటుంది. మనకు వచ్చే క్వశ్చన్స్ కూడా జేఈ మెయిన్స్లో కానీ మేజర్గా అడ్వాన్స్లో కానీ నాట్ ఫ్రమ్ ద వన్ టాపిక్. అంటే ఒక చాప్టర్లో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ రావు, ఒక రియాక్షన్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ రాదు. వాళ్ళు దే మల్టిపుల్ కాన్సెప్ట్స్, అంటే ఒక చాప్టర్లో నుంచి ఒక టాపిక్ తీసుకొని ఇంకో చాప్టర్లో నుంచి ఇంకో టాపిక్ తీసుకొని దే ఇంటర్లింక్ దట్ క్వశ్చన్ అండ్ దే విల్ గివ్ యాజ్ ఏ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో అది ఏమవుతుందంటే పిల్లలు ఎక్కడైతే డిస్కనెక్ట్ అయ్యి ఉంటారో దే విల్ లూజ్ దట్ సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్. సో అది జాగ్రత్తగా చదువుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఆర్గానిక్ ఒకటి. రెండోది ఏంటంటే ఫిజికల్లో మీరు సార్ చెప్పినట్టే ఎలక్ట్రోకెమిస్ట్రీ అని థర్మోడైనమిక్స్ అనే టాపిక్స్ దే విల్ ఫీల్ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఫస్ట్ ఇయర్కి వస్తే ఒక టాపిక్ అయానిక్ ఈక్విలిబ్రియం అని ఉంటుంది. అంటే మనకు సిబిఎస్ఈలో మాత్రం ఈక్విలిబ్రియం అనే ఉంటుంది. ఇట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ 2 టాపిక్స్ మనం క్లాస్లో డిస్కషన్ చేస్తాం, కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అని డివైడ్ ఇంటూ 2 టాపిక్స్. ఆ అయానిక్ ఈక్విలిబ్రియం అనే టాపిక్ కూడా దే విల్ ఫీల్ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఇది జనరల్గా జరిగేది. ఇన్ఆర్గానిక్ అయితే మెమరీ ఎక్కువ ఉండేది, అది కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, బోరింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అదే దాంట్లో ఏమి పెద్ద అనలైటికల్గా ఉండదు, పెద్దగా పిల్లలు అనలైజ్ చేసి చదివేది ఏమీ ఉండదు, మెమరీ లాగానే ఉంటుంది. టీచర్స్ కూడా అలాగే దాదాపుగా ఇన్ఆర్గానిక్ అంటే గుర్తుపెట్టుకోండి అన్నట్టుగానే చెప్పాల్సి వస్తుంటుంది. సో అది కొద్దిగా పిల్లలు కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంది. ఓకే, కృష్ణ చైతన్య గారు, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, బిట్ సెట్, వీటి మూడిటికి కెమిస్ట్రీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఎగ్జామినేషన్లో కూడా ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది అని అంటారా? చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఇది బిట్ సెట్ కెమిస్ట్రీ తీసుకుంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఈజ్ బైబుల్ అని చెప్పవచ్చు. అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కనుక పిల్లోడు క్షుణ్ణంగా చదువుకొని ఉంటే బిట్ సెట్లో హ్యాపీగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కానీ జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్కి వచ్చేసరికి మోర్ సో ఇన్ జేఈ అడ్వాన్స్ దే ఆర్ ప్యూర్లీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో జేఈ మెయిన్లో ఒక 60% డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుండి వస్తే ఒక 40% స్టిల్ మనం కొంచెం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అదే జేఈ అడ్వాన్స్కి వస్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. దీంట్లో మనకి ఎక్కడ కూడా ప్లెయిన్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రావు, అన్ని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్. అందుకే కాన్సెప్ట్స్ అనేవి తరోగా నేర్చుకొని, ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫిజికల్ పార్ట్లలో కాన్సెప్ట్స్ తరోగా నేర్చుకొని వాటి మీద ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేసి, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ డిఫరెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మనం ఒక కర్రీ తయారు చేయడం నేర్చుకుంటాం. సో ఆలుగడ్డ కూర చేయమంటే దీంట్లో ఇంత పోపు వేయండి, పసుపు వేయండి, ఇది ఒక ఆర్డర్లో మనం చెప్తాము, గుర్తుంటుంది రెసిపీ. ఆ రెసిపీని పిల్లోడు యాజ్ ఇట్ ఈస్గా చేస్తే కూర తయారైపోతుంది. కానీ అడ్వాన్స్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, మనం ముందు కూర పెట్టి ఆ కూర తినమని చెప్పి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసానో కనుక్కోమంటాడు. సో ఇట్స్ అ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్, అప్లికేషన్ ఓరియంటెడ్. సో ఇట్లాంటి వాటికి చాలా అనుభవం, అంటే ప్రాక్టీస్తో చాలా ఎన్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ చేస్తూ, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ సాధిస్తేనే అడ్వాన్స్లో కెమిస్ట్రీ అనేది సాధ్యమవుతుంది. యాక్చువల్లీ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఫుల్గా మైండ్ ఉండాలి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ఫ్యాక్ట్? It's absolutely. And good news here is, bad news is mind is compulsory, mind lekunda raadu. Obviously. And the good news is each and every individual is gifted with a beautiful mind. ఓకే, భగవంతుడు మనందరికి కూడా అద్భుతమైన బుర్ర ఇచ్చి పుట్టించాడు. కనుక ఆ బుర్రని మనం వేస్ట్ చేసుకోకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం అలాగే ఉంచుకుంటూ, ఏదైతే మనకు గిఫ్ట్ వచ్చిందో దాన్ని అలాగే ఉంచుకుంటూ దాన్ని యూజ్ చేసుకుంటూ వాడుతుంటూ పోతే ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ చాలా సులభంగా క్రాక్ చేసుకోవచ్చు. కానీ ఎలాగైతే మనం బాడీతో వి ప్లే అరౌండ్, మనం పుట్టినప్పుడు యూత్ని తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ బాడీతో ఉంటాడు, రాను రాను అలాగా పొట్ట తెచ్చుకొని అది తెచ్చుకొని జుట్టు పోగొట్టుకొని తయారవుతాం. అలానే మైండ్తో వీ షుడ్ నాట్ ప్లే అరౌండ్, వీ షుడ్ బీ ఇన్ ఏ ప్రాపర్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ వీ షుడ్ కీప్ ఇట్ ఎంగేజ్డ్. అది మైండ్ ఎట్లాంటిదంటే ఎంత వాడుతుంటే అంత బాగా తయారవుతుంది. సో దాన్ని పద్ధతి సమానం వాడుతూ రెగ్యులర్గా దాన్ని రెస్ట్ ఎక్కువ ఇవ్వకుండా ఎంత అవసరమో అంతే ఇచ్చుకుంటూ పెడితే వీ విల్ బీ హ్యాపీలీ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్. ఓకే. సో దివాకర్ గారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కెమిస్ట్రీలో ఏమైనా ముఖ్యమైన టాపిక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి? యాజ్ ఎ లెక్చరర్ అయితే చెప్పకండి ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. అన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఎలాగో చెప్పము. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు అంటే ప్రీవియస్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ వీటిలో మనకు అంటే మెయిన్ ఎగ్జామ్స్లో పోలిస్తే ఇంతకుముందు ఎక్కువగా టాపిక్స్, మెమరీ బేస్డ్ టాపిక్స్ ఏవైతే ఉండేవో వాటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ కవర్ చేసేవాళ్ళు.
ఓకే. అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే టాపిక్లో నుంచి ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే టెస్ట్లో ఎవ్రీ షిఫ్ట్లో ఒక ఎగ్జామ్ ఒక క్వశ్చన్ వచ్చేది. అలాగే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని, పాలిమర్స్ అని, ఈ మెమరీ బేస్డ్ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిలో ఎక్కువగా క్వశ్చన్స్ కవర్ చేసేవాళ్ళు. ఈ ఇయర్కి వచ్చే వరకు ఏంటి అంటే ఈ టాపిక్స్ అన్నీ తీసేశారు. సో ఏదైతే మెమరీ బేస్డ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ తీశారు. పిల్లలకు ఒక రకంగా ఇది అంటే అదృష్టమైన అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలు కెమిస్ట్రీ ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి, బోరింగ్, ఎక్కువ మెమరీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అనే ఫీలింగ్లోనే ఎక్కువ ఉంటారు. కాబట్టి దే విల్ ఫీల్ లిటిల్ బిట్ లెస్ ఇంట్రెస్టెడ్ నవడేస్ ఉన్న పిల్లలు. సో దీనికి ఎలాగో ఆ టాపిక్స్ తీసేశారు కాబట్టి అప్లికేషన్ బేస్డ్ టాపిక్సే మిగిలాయి. కాబట్టి ఆ మిగిలిన టాపిక్స్లో ఎక్కువగా మనకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకుంటే అటామిక్ స్ట్రక్చరు, కెమికల్ ఈక్విలిబ్రియం అనే అంటే ఈక్విలిబ్రియం అనే టాపిక్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్వశ్చన్సే జనరల్గా మనకు ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ ఎక్కువగా అప్లికేషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ అక్కడ ఉన్న మన ఫిజికల్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ టాపిక్లో అవి ఉంది. దాని తర్వాత మీకు సెకండ్ ఇయర్కి వస్తే సొల్యూషన్స్ అని, కెమికల్ కైనెటిక్స్ అనే 2 టాపిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది దే విల్ ఎనీ హౌ ఫీల్ డిఫికల్ట్. నేను అంటే ఆ ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా పిల్లలు చేయడంలో ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఆ టాపిక్ అని వద్దని, కెమికల్ కైనెటిక్స్ అండ్ సొల్యూషన్ టాపిక్స్ దే కెన్ ఈజీలీ డూ ఇట్. కాబట్టి అవి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే దాంట్లో దే కెన్ ఈజీలీ స్కోర్. ఆర్గానిక్ వస్తే దెర్ ఆర్ సమ్ టాపిక్స్ ఇఫ్ దే రీడ్ దీస్ టాపిక్స్, అంటే ఈ చాప్టర్స్ చదివేస్తే వాళ్ళకి ఏంటంటే ఆ బేస్డ్ అంటే ఆర్గానిక్లో ఎలా ఉంటుంది అంటే దెర్ ఈజ్ సమ్ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్, అంటే ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని, ఎలిమినేషన్ రియాక్షన్స్ అని ఉంటాయి. ఇలాంటి రియాక్షన్స్ అన్నీ కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే ఆల్కీన్స్ చాప్టర్ చదువుకుంటే ఒక సెట్ ఆఫ్ రియాక్షన్స్ కవర్ అవుతాయి. ఆల్కైల్ హ్యాలైడ్స్ చదువుకుంటే ఒక సెట్ ఆఫ్ రియాక్షన్స్. ఆల్కహాల్ చాప్టర్, ఈ 3 చాప్టర్లు జాగ్రత్తగా చదువుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో దే కెన్ ఈజీలీ ఈవెన్ స్కోర్ ద గుడ్ మార్క్స్. ఓకే. ఇన్ఆర్గానిక్ వస్తే దేర్ ఆర్ లెస్ టాపిక్స్, ఓన్లీ మేజర్గా చెప్పుకుంటే పీరియాడిక్ టేబుల్ అండ్ కెమికల్ బాండింగ్ దే షుడ్ కాన్సన్ట్రేట్. కృష్ణ చైతన్య గారు, కెమిస్ట్రీ ఈజీ అని, మ్యాథ్స్ ఫిజిక్స్ కొంచెం కష్టపడితే అయిపోతుందని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కెమిస్ట్రీ ఈజీ, మ్యాథ్స్ ఫిజిక్స్ టఫ్ అని పిల్లల్ని చాలా తక్కువ మంది చూడలేదు, నేను ఎక్కువ మంది చూడలేదు. బట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కష్టంగా అనుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా కెమిస్ట్రీ ఈజీ అన్న మాట నోట్లో ఉండి రాదు. దే ఆర్ కంఫర్టబుల్ విత్ కెమిస్ట్రీ. వై? బికాస్ అంత ప్రెషర్ ఉండదు చదువుకునేటప్పుడు. మ్యాథ్స్ ఎంతైతే ప్రెషర్ పెట్టాలో, కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఎంతైతే ప్రెషర్ పెట్టాలో అంత ప్రెషర్ కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు పెట్టక్కర్లేదు. అలా అని తక్కువ వ్యవధి కెమిస్ట్రీ కేటాయిస్తానో, లేదంటే కెమిస్ట్రీని ఇగ్నోర్ చేసి ఫస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేస్తానో అనేది తప్పు. అది ఏ సబ్జెక్ట్తో చేసినా కూడా తప్పే. మూడిట్లో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రఫ్లీ మన డే షెడ్యూల్లో ఒక 8 hours ప్రిపేర్ అవుతున్నాం, 9 hours ప్రిపేర్ అవుతున్నాం అంటే దీన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే 3 hours మ్యాథ్స్లో 3 hours, ఫిజిక్స్లో 3 hours, కెమిస్ట్రీలో 3 hours అట్లా ఉండాలి. ఇంకేదైనా నాకు కష్టం అనిపిస్తుంది అంటే దాంట్లో 1 గంట ఎక్స్ట్రా. సో ద రేషియో కంప్లీట్లీ డిస్ప్రపోర్షనేట్ రేషియో ఉండకూడదు. 30-30-40 రేషియో. సో వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఏరియా ఆఫ్ లెస్ ఇంట్రెస్ట్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, దానికి ఒక 40% పెట్టి మిగతా రెండింటిలో 30-30% ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే ప్రెషర్ పడుతుంది. ఒక వీక్నెస్ ఉంటే, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్లోనే చూస్తాం, బౌలింగ్లో వీక్నెస్ ఉంది అని అంటే 5 బౌలర్లలో 2 బౌలర్లు బాగా వేయట్లేదు అని అంటే మొత్తం బ్యాట్స్మెన్ దగ్గర నుండి మొత్తం టీం మీద కూడా ఆ ప్రెషర్ పడిపోతుంది. సో ఒక సబ్జెక్ట్ దెర్ ఆర్ ఓన్లీ 3 parts, దీంట్లో నేను ఒకటి ఇగ్నోర్ చేస్తున్నాను, ఒక దాంట్లో నాకు వీక్నెస్ ఉంది అని అంటే ఈ బర్డెన్ని మిగతా 2 subjects తీసుకోలేవు. ఎందుకంటే ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దీన్ని కాంపెన్సేట్ చేయడం కష్టం. సో అన్నింటినీ కూడా ప్రపోర్షనేట్గా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. దివాకర్ గారు, అంటే ఈ రోజుల్లో చాలా మట్టుకు కూడా ఏది చూడాలనుకున్నా ఆన్లైన్, పిల్లలు ప్రతిదానికి కూడా ఆన్లైన్కి వెళ్ళిపోతున్నారు. మరి ఆన్లైన్ క్లాసెస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయంటారు పిల్లల మీద? అవి కరెక్టేనా చూడటం అనేది? ఆన్లైన్ అంటే టాపిక్స్ ఆన్లైన్లో చూడడానికి అంటే కంప్లీట్గా ఆన్లైన్లో డిపెండ్ అవ్వడానికి, ఆన్లైన్ క్లాసెస్ మీద డిపెండ్ అవ్వడం అనేది అంటే సక్సెస్ కాలేదు అనేది మనకు ప్రూవ్ అయిన ఒక అంటే కరోనా టైంలో, ఆ టైంలో మనకు పిల్లలు ఆన్లైన్లోనే చదువుకోవాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు వచ్చిన రిజల్ట్స్తో పోలిస్తే మనకు మామూలుగా ఆఫ్లైన్లో క్లాసులు విన్నప్పుడు కానీ స్టూడెంట్స్ కాలేజీకి వచ్చి కోచింగ్ సెంటర్లలో అటెండ్ అయ్యి పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి ఆలోచిస్తే
ఆన్లైన్లో చేసినప్పుడు కరోనా టైంలో వచ్చిన రిజల్ట్స్ కొద్దిగా ఒక రకంగా మనకు పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దట్. సో ఆన్లైన్లో ఏం హెల్ప్ అవుతుంది అంటే దే కెన్ ఓన్లీ అంటే వాళ్ళకి ఏంటి అంటే ఒక టాపిక్ మీద క్లారిటీ ఉండదు. ఆ టాపిక్ని వాళ్ళు ఆన్లైన్లో చెప్పేటప్పుడు దే విల్ టేక్ సో మచ్ టైమ్ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. ఆ చెప్పడంతో ఏమవుతుందంటే వాళ్ళకు కొత్త క్లారిటీ వస్తుంది ఆ టాపిక్లో. కానీ ఇదే ప్రతిదీ టాపిక్ని ప్రతిదీ టోటల్ సిలబస్ని ఆన్లైన్ మీదనే డిపెండ్ అవ్వాలి అంటే ఇట్స్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అది వాళ్ళకు టైం వేస్ట్ అనే నా ఉద్దేశం. కాబట్టి ఇక ఎక్కడైతే చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో ఆ టాపిక్స్కి క్లారిటీ కోసం కానీ ఆన్లైన్లో వీడియోస్ కానీ చూడడానికి అది మాత్రమే హెల్ప్ చేస్తుంది. అదర్వైజ్ క్లాస్లో లెక్చరర్ దగ్గర ఉండి అంటే లెక్చరర్ ప్రజెన్స్లో ఉండి ఆ పిల్లలు అక్కడ క్లారిఫై చేసుకునే కాన్సెప్ట్స్లో అక్కడ డిస్కస్ చేసి క్లారిఫై అంటే క్లారిటీ వచ్చే కాన్సెప్ట్స్లో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ దే ఆర్ వాచింగ్ ద సంథింగ్ ఆన్ ద వీడియోస్. సార్ యాక్చువల్లీ అంటే బయట అకాడమీస్కి నానో ఐఐటి అకాడమీస్కి టీచింగ్ డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా మీరు అలా చెప్పినట్టుగానే మనం కెమిస్ట్రీ అనేది కంప్లీట్గా హైపాథటికల్ అండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేది కూడా అంటే థియరీ కూడా మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఆ థియరీ అనేది కూడా చాలా మటుకు ఏంటి అంటే ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మీరు అంటే ఇక్కడెక్కడ మనకు టాపిక్లో రాలేదు ఏంటి అంటే కెమిస్ట్రీ అనేది చాలా ఎక్సెప్షన్స్తో ఉంటుంది, చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి కెమిస్ట్రీలో అనే ఒక జనరల్గా ఉంటుంది. అంటే లెక్చరర్స్ కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఇది ఎక్సెప్షన్ అని గుర్తుపెట్టేసుకోండి అని అన్నట్టుగా పిల్లలకి చెప్తే పిల్లలకి ఏంటంటే ఎక్సెప్షన్స్ ఏదొచ్చినా ఎక్సెప్షన్స్ అని అనే అలవాట్లో ఏమవుతుందంటే దే లూజ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద సబ్జెక్ట్. కాబట్టి మనం అలా చూడకుండా కెమిస్ట్రీని ఒక ఎక్స్పెరిమెంటల్గా చూస్తే విజువలైజేషన్గా చూస్తే ఒక మా కాన్సెప్ట్స్ని అది ఏంటంటే పిల్లలకు క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ రావడం కోసం మనం నానోలో చేసేది ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ కంప్లీట్లీ డిజిటల్ ప్లాట్ఫామ్. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో మనం ప్రజెంటేషన్స్ కానీ ఆ ప్రజెంటేషన్లో మనం పిల్లలకి ఒక మాలిక్యూల్ 3 డైమెన్షనల్ వ్యూలో చూపించడం కానీ ఆ కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి మనకు ఈ నానోలో మనకున్న ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం ఒక దాదాపుగా మనం కరోనా టైం నుంచి స్టార్టెడ్ ఆన్ ద డిజిటల్ ప్లాట్ఫామే. కాబట్టి మాకు ఆ రిజల్ట్స్ అనేవి మాకు పిల్లల క్లారిటీలో పిల్లల రిజల్ట్స్లో మాకు కనిపిస్తూ ఉంది. అది మనకు ఒక అడ్వాంటేజ్. మిగతాది ఎలాగో మేము అంటే సిలబస్ కరికులం డిజైన్ చేయడంలో కానీ క్లాస్ అయిపోగానే ఇమ్మీడియట్గా స్టడీ అవర్ ఉండడం, ప్రీ డిఫైన్డ్ ప్రాక్టీస్ పేపర్స్ ఉండడం, ఏ రోజు ఆ రోజు మళ్ళీ రివైజ్ చేయిస్తూ ఉంటారు. అంటే క్లాస్ అయిపోగానే మనకి ఇమ్మీడియట్గా దానికి రెస్పెక్టివ్గా మనకి ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోతే మ్యాథ్స్ స్టడీ అవర్ ఉంటుంది. ఆ స్టడీ అవర్లో మనం ఫస్ట్ డే సెకండ్ డే రోజు మనం కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి ఉంటాం. సో ఆ ఇంట్రడ్యూస్ చేసిందే కాబట్టి దే ఆర్ నాట్ అంటే వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ చేయించడం కానీ అప్లికేషన్స్ చేయించడం కానీ ఏమీ ఉండవు. సో ఆ టైంలో ఏం చేస్తారు, దే విల్ రీడ్ అంటే ఆ టాపిక్ని చదువుకుంటారు. సో ఆ 2 hours 1 hour ఏదైతే కంపల్సరీగా ఆ టాపిక్ మీద కూర్చుంటారో పిల్లలకి మనం క్లాస్ చెప్పింటాము ఇమీడియట్గా వాళ్ళు చదువుతారు కాబట్టి ఆ క్లారిటీ వచ్చేస్తుంది టాపిక్ మీద. అది తర్వాత మనం ఒక 2 days తర్వాత ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ అంటే అప్లికేషన్స్లోకి ఎంటర్ అవుతామో ఆ అప్లికేషన్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చేయడానికి ఎక్కువ స్కోప్స్ ఉంటాయి, ప్లస్ క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది పిల్లలకి. సో ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్ కూడా మన నానోలో మనం చేస్తున్నది. స్టడీ అవర్ ఇమీడియట్ స్టడీ అవర్ ఉండడం, ప్రీ డిఫైన్డ్ ప్రాక్టీస్ పేపర్స్ ఉండడం, అంటే కంప్లీట్గా మనం ఒక సెకండ్ ఇయర్కి ఉన్నాయంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని చాప్టర్స్కి సంబంధించిన వర్క్ షీట్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ ముందే ఇవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి. కృష్ణ చైతన్య గారు, ఇక చివరిగా హైదరాబాద్లో నానో అకాడమీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. అధునాతనమైన క్లాస్ రూమ్స్ అలాగే సైంటిఫిక్ కరికులంతో పాటు టెక్నాలజీ బాగా ఉపయోగిస్తారు అని అంటున్నారు. ఇస్ ఇట్? Yeah, so I can proudly say we are one of the premier institutions, not just in Hyderabad but also in the country, who extensively use technology. టెక్నాలజీని కొన్ని కరెక్ట్ రీజన్స్కి వాడుకోవచ్చు, కొన్ని నాట్ సో ఫ్రూట్ఫుల్ రీజన్స్కి వాడుకోవచ్చు. సో వీ బీయింగ్ ఫ్రమ్ టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ విత్ అవర్ బ్రాడ్ ఎక్స్పర్టీస్ అండ్ ఆల్, వీ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూసింగ్ టెక్నాలజీ సిన్స్ 2013. ఎప్పుడైతే జేఈ ఆన్లైన్ అయిందో అప్పటి నుండి వీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ అండ్ ఫేజ్ వైజ్గా గ్రాడ్యువల్గా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నాము.
దీంట్లో ఏమవుతుందంటే టెక్నాలజీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఇందాక ఆన్లైన్ టీచింగ్ ఎందుకు సజెస్ట్ చేయలేదో దివాకర్ గారు అంటే చెప్పారు. ఆన్లైన్ టీచింగ్లో ఏమవుతుంది అంటే వై ఇట్ ఫెయిల్డ్ మిజరబులీ ఈజ్ బికాజ్ మోనోలాగ్లో టీచింగ్ జరుగుతుంటుంది. అంటే పిల్లోడు అక్కడ ఏ స్థాయి పిల్లోడు ఉన్నాడు, ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లోడు ఉన్నాడు, వాట్ ఈజ్ హిస్ గోల్, వేర్ ఈజ్, వాడికి ప్రీ రిక్విజిట్స్ వచ్చారావా, ఇది ఏమీ క్లారిటీ లేకుండా నేను ఒక పాఠం చెప్పాలి. సో పాఠం చెప్పాలి అన్నప్పుడు ఏం చేస్తానంటే అది ఒక మంచి ఉపన్యాసంలాగా ఉండేటట్టు చూసుకుంటాను. కొంత ఎంజాయ్మెంట్ యాడ్ చేస్తాను, ఫన్ యాడ్ చేస్తాను, అందరికీ అర్థమయ్యే చిన్న చిన్న విషయాలు తీసుకొని దాన్నే అద్భుతంగా చెప్తాను. ఇదంతా చూస్తే వినటానికి ఏముంటుందంటే ఒక సినిమా చూసినట్టు అద్భుతంగా ఉంటుంది. కానీ సినిమా చేసిన తర్వాత మనకి 3 గంటలు బయటికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది అని అంటే కొంచెం ఆనందం వచ్చింది కానీ ఎఫెక్టివ్లీ ఇట్ వాజ్ యూజ్లెస్. సో దెర్ విల్ బి నో అవుట్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ వేర్ ఆన్లైన్ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్. యాక్చువల్ టీచింగ్లో పిల్లల చేత అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయించాలి. పిల్లల్ని అడగాలి, ఒక విషయం చెప్పిన తర్వాత నీకు ఇది అర్థమైందా, అర్థమైతే మళ్ళీ ఒకసారి తిరిగి చెప్పు, దీంట్లో కొంచెం మార్పు చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇలాంటి డిస్కషన్స్ ఉన్నప్పుడు పిల్లలు అప్పటికప్పుడు చెప్తున్నప్పుడు వాళ్ళకి జస్ట్ అర్థం అవ్వడమే కాకుండా అది కొన్ని రోజులు నిలబడుతుంది. దాంతోపాటుగా ప్యారల్గా ప్రాక్టీస్ చేస్తాం. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాలి, రివిజన్. దీన్ని స్పేస్డ్ రెపిటీషన్ అంటాం. ఎంత అద్భుతమైన మేధస్సు ఉన్న వ్యక్తి కూడా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత, థరోగా నేర్చుకున్న తర్వాత కొంత పీరియడ్ వరకు దాంతో టచ్లో లేకపోతే మర్చిపోతాడు. ఏదైతే మనం ఎక్కువసార్లు వాడతామో, ఎక్కువసార్లు రిపీట్ చేస్తుంటామో అది మనకి పర్మనెంట్గా గుర్తుంటుంది. సో స్పేస్డ్ రెపిటీషన్లో ఏంటంటే ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఇమీడియట్గా ఎంతసేపట్లో మళ్ళీ ఒకసారి చదవాలి, దాన్ని ఇంకొన్ని రోజుల వరకు గుర్తుంటుంది, అది మళ్ళీ ఇంకెన్ని రోజుల్లోపు మళ్ళీ ఒకసారి చదవాలి, మళ్ళీ ఇంకొన్ని రోజుల వరకు. ఈ కరికులం అంతా కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూజ్ దిస్ వితౌట్ టెక్నాలజీ. ఓకే. అండ్ ఇక్కడ మా క్లాసెస్ రికార్డ్ అవుతాయి. వీఆర్ నాట్ రికార్డింగ్ ఇట్, దే ఆర్ నాట్ రికార్డెడ్ క్లాసెస్, దే ఆర్ లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి తేడా ఏముంటుందంటే లైవ్ క్లాస్లో నేను పిల్లల్ని అడిగిన ప్రశ్నలు ఉంటాయి, ఓకే, వాళ్ళ దగ్గర నుండి వచ్చిన జవాబులు ఉంటాయి, దానికి నేను ఇచ్చిన రెస్పాన్స్ ఉంటుంది. సో ఇదేమవుతుంది అని అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మోనోలాగ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్పి ఊరుకోవడం కాదు. దాన్ని ఇంకా వేరే రకంగా రాయొచ్చా, ఇలా రాస్తే ఏం తప్పు, అలా రాస్తే ఏం తప్పు, ఇవన్నీ డిస్కషన్ ఉంటుంది, ఒక డిస్కషన్ ఉంటుంది, దానికి పిల్లల నుండి వచ్చే రెస్పాన్సెస్ ఉంటాయి. సో ఒక పిల్లోడు క్లాస్ మిస్ అయినా లేదంటే ఒక నెల రోజుల తర్వాత నేను మర్చిపోయాను అనుకొని మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళి తిరిగి చూసినా కూడా ఏమవుతుందంటే ఆ మొత్తం డిస్కషన్ అంతా గుర్తుకొస్తుంది. వెరీ హ్యాపీ టు హియర్, బికాజ్ అది రివైజ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. ఇదంతా పుస్తకంలో రాయలేము, ఇదంతా ఒక మోనోలాగ్లో చెప్పలేము. ఒక డిస్కషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సో వీ రికార్డ్ ఆల్ దోస్ లెక్చర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్. అండ్ ఆల్సో నేర్చుకోవడం అనేది ఇట్స్ నాట్, చాలామంది పిల్లలు ఏమవుతుందంటే దే లూజ్ కనెక్ట్ విత్ బిట్వీన్ ద క్లాసెస్, అటెన్షన్ స్పాన్ ఈజ్ వెరీ లెస్. అందుకే మనం చూస్తుంటాము పెద్ద పెద్ద ఉపన్యాసాల స్టేజ్లో రోజులు దీంట్లో ఉండి వీ హ్యావ్ కమ్ డౌన్ టు షార్ట్స్, రీల్స్ అంటారు. పిల్లలందరూ ఈ రోజులలో రీల్స్ చూస్తుంటారు బికాస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద రీల్ ఈజ్ వెరీ షార్ట్. సో అంతకన్నా అటెన్షన్ స్పాన్ లేదు. ఎందుకు లేదు అని అంటే పిల్లలు విజువల్గా, కైనస్థెటిక్గా, ఆడియోటరీగా ఇవన్నీ రకాలుగా కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్ నేర్చుకుంటారు. నేను రేడియో కన్నా టీవీ హిట్ అయింది, ఎందుకంటే రేడియోలో ఓన్లీ ఆడిటరీ పార్ట్ని మాత్రమే అప్పీల్ చేసేవాళ్ళు. సో రేడియో ఉన్న కాలంలో ఎవరు హీరోలు అని అంటే లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్, వీళ్ళు ఎవరైతే వాయిస్ని బాగా వాడగలిగేవారో వాళ్ళే సూపర్ స్టార్స్. కానీ ఎప్పుడైతే విజువల్ వచ్చిందో దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. దీంతోపాటు ఫీల్ చేయించగలగాలి. ఒక టీచర్ ఎలా ఉండాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ అవుతుంటే దాన్ని ఫీల్ చేయించగలగాలి. ఒక ఎనీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ టీచింగ్ హీ హ్యాస్ టు ఇన్వాల్వ్ ద చైల్డ్ ఇన్ ఇట్. ఆ ఫీలింగ్ కూడా వస్తే దెన్ ద రిటెన్షన్ విల్ బీ మోర్. So the technology what is used in our classrooms will address to visual skills, address to auditory skills and also to the kinesthetic skills of the child. అప్పుడు పిల్లోడు అటెన్షన్ స్పాన్స్ ఎక్కువ ఉంటాయి క్లాస్లో. సో ఇన్ షార్ట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎగ్జామ్స్ అంటేనే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికీ భయంగా ఉంటుంది. ఇంకా ఐఐటి ఎగ్జామ్స్ అంటే ఫుల్ స్ట్రెస్తో ఉంటుంది. మరి అలాంటి స్ట్రెస్ని పిల్లలు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలా వద్దా అనేది మాట్లాడదామండి. ఈ రోజుల్లో టీవీలో ఒక యాడ్ వస్తుంది, మరక మంచిదే అని. సో స్ట్రెస్ కూడా 2 రకాలుగా ఉంటుంది, ఒకటి పాజిటివ్ స్ట్రెస్, ఇంకొకటి నెగిటివ్ స్ట్రెస్. ఈ పాజిటివ్ స్ట్రెస్ అనేది మీ చేత పని చేయిస్తుంది. మనం ఏదైనా విషయం గుర్తుపెట్టుకోండి, ఒక డెడ్ లైన్ లేకుండా ఏ రోజు ఎవరు ఏ పని చేయించినట్టు చరిత్రలో లేదు.
ఏదో ఒక రకమైన డెడ్ లైన్ కానీ, ఒక చెక్ కానీ, ఒక బ్యాలెన్స్ కానీ, ఒక సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడే మనకి పనులంటూ జరుగుతాయి. మీకు 15 రోజులు ఇస్తాను, వారం రోజులు ఇస్తాను, ఒక చిన్న లెటర్ రాసివ్వండి అంటే మీరు రాసేది ఎప్పుడు అంటే 15వ రోజే. ఎప్పుడైతే సబ్మిట్ చేశారా అని ఒక 2 కాళ్ళు వస్తాయి కదా, అప్పుడు రాయడం మొదలవుతుంది. సో ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంటే పిల్లల చేత బాగా చదివిస్తుంది. ఇది పాజిటివ్ స్ట్రెస్. నెగిటివ్ స్ట్రెస్ ఉంటుంది. నెగిటివ్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అని అంటే మేజర్గా మనకి ఇంకా పని, మనకి టైం ఉంది, ఈ టైంలో పని అవ్వదు అని ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, అప్పుడు ప్రెషర్ పడుతుందో మన మీద, అప్పుడు నెగిటివ్ స్ట్రెస్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఇది రాకుండా చూసుకోవాలి. సో ఈ పని ఇంత టైంలో అవ్వదు అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మేజర్ రీజన్ ఫర్ దట్ ఈస్ ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్. 15 రోజుల్లో జరగాల్సిన పనిని 15 భాగాలుగా డివైడ్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ పోతే స్ట్రెస్ అనేది రాదు. అండ్ కొన్ని మన చేతిలో లేని విషయాలు ఉంటాయి. తుమ్ము రావచ్చు, దగ్గు రావచ్చు, ఏదో సంథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. సో నాట్ ఎవ్రీ డే ఈజ్ అన్ అవర్ కంట్రోల్. సో 15 రోజుల పనిని నేను 15 భాగాలుగా చేస్తున్నప్పుడు స్ట్రెచ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ అయినా కూడా. దీన్ని మనం ఈ కంటింజెన్సీకి ప్లాన్ చేసుకొని 12 రోజులకే నేను ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ మధ్యలో ఏమైనా జరిగి 2-3 రోజులు అటు ఇటు అయినా కూడా ఐ విల్ స్టిల్ హ్యావ్ సమ్ క్వశ్చన్ అని కనుక మనం ప్లాన్ చేసుకుంటే స్ట్రెచ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. స్ట్రెస్ అనే పదము ఫిజిక్స్లో వాడతారు. ఫిజిక్స్లో స్ట్రెస్కో ఫార్ములా కూడా ఉంది. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ యూనిట్ ఏరియా అంటాడు. ఎంత ఫోర్స్ ఉందో దాన్ని ఏరియాతో భాగిస్తే, ఇప్పుడు నేను దీన్ని దీని మీద బలంగా నొక్కుతున్నాను, ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను, ఈ ఒక ఏరియా ఉంది, ఈ రెండింటిని భాగిస్తే మనకు స్ట్రెస్ అని వస్తుంది. సో ఈ స్ట్రెస్ని తగ్గించాలి అని అంటే ఫోర్స్నన్నా తగ్గించాలి. పైన ఫోర్స్ ఉంది కనుక దాని ఫోర్స్నన్నా తగ్గించాలి, లేదంటే ఏరియానన్నా పెంచాలి, అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. ఫోర్స్ అంటే మనకున్న సిలబస్, మనం చేయాల్సిన పని, దాన్ని తగ్గిస్తే అవుట్పుట్ కూడా తగ్గుతుంది. సో ఫోర్స్ని తగ్గించి ఉపయోగం లేదు, ఏరియాని పెంచుకోవాలి. ఏరియా అంటే మనకు ఉన్న అవైలబుల్ టైం. సో సంవత్సరంలో ఫస్ట్ 3 నెలలు నేను లైట్ తీసుకొని క్యాజువల్గా ఉండి, దాని తర్వాత 9 నెలల్లో కొంచెం సీరియస్నెస్ తెచ్చుకొని అలా 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 పెంచుకుంటూ పోతే లాస్ట్ మంత్స్లలో చాలా లోడ్ పెరుగుతుంది. అదే డే 1 నుండి అదే సీరియస్నెస్తో కంటిన్యూ చేసి ఎంటైర్ 1 ఇయర్ నేను ప్రిపేర్ అవుతే, ఏదైతే 9 మంత్స్లో చేస్తున్నానో అది దానికి 12 మంత్స్ నాకు అవైలబుల్ ఉంది. సో 4/3 టైమ్స్ స్ట్రెస్ హ్యాస్ రెడ్యూస్డ్. రోజులో 8 అవర్స్ పనిచేయాలి. ఈ 8 అవర్స్ నేను స్టార్టింగ్ కొంచెం రిలాక్స్డ్గా అయిపోయి, ఆ 8 అవర్స్లో ఫస్ట్ 3 అవర్స్ చాలా క్యాజువల్గా ఉండి, నిద్రపోయే ముందు ఇంకా అవ్వట్లేదు అని తొందర పడి చేస్తుంటే అక్కడ స్ట్రెస్ మనకు పెరుగుతుంది. కొన్నిసార్లు అది కంప్లీట్ కూడా కాక రాత్రి నిద్ర పడుకుంటాం, కానీ ఫిజికలీ వీఆర్ స్లీపింగ్, బట్ మెంటలీ అయ్యో ఇంకా వర్క్ కాలేదే అని డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని బదులు నీట్గా స్టార్టింగ్లే అగ్రెషన్ బట్టి, ఇప్పుడు మనకి రోహిత్ శర్మ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇండియా వరుసగా గెలిచింది 9 మ్యాచ్లు. ఎందుకు గెలిచింది అని అంటే రోహిత్ శర్మ ఇంకా 50 ఓవర్లు ఉన్నాయే, మెల్లగా ఆడుకుంటాను, నేను సెంచరీ చూసుకుంటాను అని ఆడలేదు, ముందే ఫటాఫటా కొట్టేశాడు. దాంతో వెనకాల వచ్చిన బ్యాట్స్మెన్కి దే హ్యావ్ దట్ కంఫర్ట్ ఆఫ్ లగ్జరీ ఆఫ్ ప్లేయింగ్ ఎట్ దేర్ ఈజ్. సో మనం చేయాల్సిన పనులు కూడా ముందులోనే, ఆరంభంలోనే కొంచెం వేగం పెంచుకొని, లాక్సిటీ తగ్గించుకొని, ప్రొక్రాస్టినేషన్ లేకుండా చేసుకుంటే స్ట్రెస్ అనే దానికి తాగుండదు. సో స్ట్రెస్ కొన్ని రకాలుగా మంచిదే, కానీ నెగటివ్ స్ట్రెస్ రావద్దు అంటే మాత్రం మీరు పోస్ట్పోన్మెంట్ చేసుకోకుండా ప్రాపర్ అంతా రాసిపెట్టి ఉండాలి. మనకి ఎంత టైం ఉంది, ఎన్ని రోజులు ఉంది, ఎంత గడువులో చేసుకోవాలి, దాని కంటింజెన్సీ ఎంత, ఒకవేళ ఇది కాకపోతే బ్యాకప్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది దానికి నెగటివ్ స్ట్రెస్కి తాగుండదు. సో 1 more లాస్ట్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ చాలా మంది ఐఐటి అంటేనే మెయిన్గా చాలా భయంతోనే ప్రిపేర్ అవుతుంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్స్ ఎదురయ్యి ప్రిపేర్ అవ్వలేని సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, అప్పుడు ప్రిపేర్ అవ్వాలి అని అంటే అవ్వచ్చు అంటారా, లేదంటే టఫ్ అంటారా? అంటే ఐఐటి అని అంటున్నారా? ఐఐటి అంటే మనకు వాట్ ఎవర్ ఎగ్జామ్స్, జేఈ అనేది ఇప్పుడు 2 రకాలు. జేఈ మెయిన్స్ అని అంటుంది, మనం ఎన్ఐటి అని ఈ మామూలుగా రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీటిలో మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఐఐటీస్కి వీటికి మాత్రం జేఈ అడ్వాన్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఏ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఈవెన్ మన ఎంసెట్ అయినా కానీ, అంటే మీరు అన్న షార్ట్ టర్మ్ కోర్సులో అనేది జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మాత్రం అది అంత సక్సెస్ఫుల్గా పిల్లలు చేయలేరనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్ వేరు, అక్కడ ఉండే ప్రిపరేషన్స్ వేరు. కాబట్టి ఆ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్కి మాత్రం దే నీడ్ సమ్ టైం, అట్లీస్ట్ ఒక మనకు చెప్పుకుంటే ఒక 1 year అన్నా పడుతుంది
అంటే కొంతమంది ఇప్పుడు స్టూడెంట్స్ నార్త్ ఇండియాలో ఉన్నాయి. మనకు నార్త్ ఇండియాలో జనరల్గా ఏం జరుగుతుందంటే +1 +2 అయిపోయిన తర్వాత దే విల్ టేక్ అంటే తర్వాత ఆఫ్టర్ దట్ అంటే వాళ్ళ +2 అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత దే విల్ టేక్ దట్ ఎక్స్ట్రా 1 year ఫర్ ద ప్రిపరేషన్. కానీ మన దగ్గర మాత్రం ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ నా ఉద్దేశంలో మాత్రం ఒక 1 year అంటూ ఒక స్పాన్ ఉంటేనే ఆ టైంలో మాత్రమే పిల్లలు కొద్దిగా ఈ జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా అంటే ఇంటర్లో చదివింటారు కాబట్టి వాళ్ళకి టాపిక్స్లో కాన్సెప్ట్స్లో ఐడియాస్ ఉంటాయి కాబట్టి ఈ 1 year ప్రిపరేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ అలా 1 month 1.5 month మనకు ఈ మెయిన్స్కి అడ్వాన్స్కి మధ్యలో ఉండే 40-45 days టైం ఉంటుంది. ఈ షార్ట్ డ్యూరేషన్లో ఇట్స్ నాట్ పాసిబుల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. కెమిస్ట్రీ గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేస్తారు మా ప్రేక్షకులకి. అదేవిధంగా నానో అకాడమీలో ఎలా టీచ్ చేస్తారనేది కూడా క్లుప్తంగా వాళ్ళు వివరించారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఈ ప్రోగ్రామ్స్ అయితే ఫాలో అవ్వండి.